బీజేపీతో బీఆర్ఎస్ దోస్తానా ఎందుకు ఆగిపోయింది? కేటీఆర్ హరీష్ రావు చెప్పినా కేసీఆర్ ఎందుకు మాట వినలేదు? బీజేపీతో అలయన్స్ను కేసీఆర్ వద్దనుకున్నారా, లేదంటే బీజేపీలోకి ఆ నాయకుడే అడ్డుకున్నారా? కేసీఆర్కు బీజేపీకి ఇంతకీ ఎక్కడ చెడింది? వాజ్ ది స్టోరీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతి నిర్ణయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారని ప్రచారం ఉంది. ఒక నిర్ణయం తీసుకునే ముందు లాభ నష్టాలు వేసుకోవడమే కాదు, రాజకీయంగా మనకేంటి ప్రయోజనం అని కేసీఆర్ లెక్కలు వేసుకుంటారని సమాచారం. ముఖ్యంగా ఆయన సీఎంగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఏకఛత్రాధిపత్యం చేశారు. కొన్ని కీలక నిర్ణయాల్లో కేటీఆర్ హరీష్ రావు చెప్పినా లెక్క చేసే వారే కాదని తెలిసింది. కొన్ని నిర్ణయాలు పార్టీకి నష్టం జరిగినా కేసీఆర్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఈ నియంత పోకడలే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పవర్ కోల్పోవడానికి కారణమైనట్టు తర్వాత తెలిసింది. అంతేకాదు, బీజేపీ విషయంలోనూ కేసీఆర్కు అదే మైనస్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా దూకుడుగా ఉండేవారు. ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా చూసేవారు. అటు కాంగ్రెస్ పార్టీని చీల్చడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. చివరకు కాంగ్రెస్ ఎల్పీని బీఆర్ఎస్ పార్టీలో కలిపేసుకున్నారు. మరోవైపు బీజేపీ టాప్ లీడర్షిప్ విషయంలోనూ ఇలాగే ప్రవర్తించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీలో కీ లీడర్గా ఉన్న బిఎల్ సంతోష్ను టచ్ చేశారు. ఆయనను అరెస్టు చేసే వరకు వెళ్లారు. కోర్టు నుండి రిలీఫ్ తెచ్చుకోవడంతో అరెస్ట్ అప్పట్లో ఆగిపోయింది. ఇక బిఎల్ సంతోష్ విషయానికి వస్తే ఆయన ఇటు బీజేపీలో అటు ఆర్ఎస్ఎస్లో కీలకమైన నేతగా ఉన్నారు. ముఖ్యంగా దక్షిణాదిలో బీజేపీ బలోపేతం కోసం చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు. అలాంటి నేతను ఇబ్బంది పెట్టడమే కేసీఆర్ టార్గెట్గా పెట్టుకున్నారు. అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జీలు, హైకోర్టు జడ్జీల వరకు కేసీఆర్ సీడీలు పంపించి సంచలనం సృష్టించారు. అయితే ఆ విషయంలో బీజేపీ టాప్ లీడర్షిప్ చాలా ఇబ్బందులు పడిందని బీజేపీ వర్గాల టాక్. మరోవైపు కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేయడం వెనుక మరో కారణం కూడా ఉన్నట్టు సమాచారం. అప్పటికే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. దాంతో ఆమెను బయటకు తెచ్చేందుకు బిఎల్ సంతోష్ను కేసీఆర్ టార్గెట్ చేశారని టాక్. అందుకే ఎమ్మెల్యేల కొనుగోలును సాకుగా చూపించి ఆయన్ను అరెస్టు చేయాలని భావించారట. కానీ సాధ్యపడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం, కాంగ్రెస్ పార్టీ పవర్లోకి రావడం జరిగిపోయాయి. ఆ సమయంలో కేంద్ర బీజేపీ పెద్దలతో కేటీఆర్ హరీష్ రావు టచ్లోకి వెళ్లారు. బీజేపీతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పబోయారు. అయితే వీరి ప్రతిపాదనపై బీజేపీ నేతలు ఆసక్తి చూపించలేదని సమాచారం. ఇందుకు బిఎల్ సంతోషే కారణంగా తెలుస్తోంది. మొత్తంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఆ పార్టీకి కనీసం ఒక్క సీటు రాలేదు. అయితే పొత్తుల విషయంలో బిఎల్ సంతోష్ నో చెప్పారని, అందుకే గులాబీ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్న చర్చ నడుస్తోంది. సంస్థాగతంగా బిఎల్ సంతోష్కు పార్టీపై పట్టుందని, ఆయన్ను కాదని, అందులోనూ దక్షిణాదిలో ఎలాంటి చర్యలు తీసుకోరని, ఆనాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు వారికి శాపంగా మారిందన్న చర్చ కమలం పార్టీలో జోరుగా సాగుతోంది.